జ్ఞానం కొంతవరకు మాత్రమే పరిమితం, కానీ ఇమాజినేషన్ మాత్రం ఎలాంటి బోర్డర్స్ లేకుండా ప్రపంచాన్ని దాటి మరీ చుట్టి వస్తుంది. సో మనిషికి ఇప్పుడు సుఖజీవనం కావాల్సినంత తిండి, ఇల్లు వల్ల భద్రత, కొంత సొమ్ము, పెళ్ళాం, పిల్లలు, పీసు అందరూ తగలబడ్డారు. సో ఇప్పుడు తిన్నది అరగాలన్నా, టైంపాస్ కావాలన్నా కబుర్లు పుట్టుకొచ్చాయి. ఆ పిచ్చపాటి కబుర్లు కాస్త కథలుగా మారాయి. దాంతో మనిషికి ఇమాజినేషన్ పవర్ ఎక్కువైంది. అది మనిషికున్న ఒక వరం, శాపం అనవచ్చు. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎవరు సృష్టించారు అని ఆలోచన మొదలైంది. ఆ ఆలోచనకి కొంతమంది శాస్త్రీయంగా సమాధానం వెతుక్కుంటూ పోతే, మరికొంతమంది గుంపు పెద్ద మనుషులు మాత్రం దేవుడు, మరణాంతర జీవితం, స్వర్గం, నరకం అంటూ చివరికి ఇతిహాసాలను పుట్టించారు. దాంతో కులాలు, మతాలు, వర్గాలు, వీడు ఎక్కువ వాడు తక్కువ అనే చెత్త పెరిగింది. సో ఆ ఎక్కువ తక్కువ వల్ల అణచివేత ఎక్కువైంది. అణచివేత వల్ల తిరుగుబాటు మొదలైంది. తిరుగుబాటు వల్ల రక్తం ఏరులై పారింది. ఎగ్జాక్ట్గా ఈ టైంలోనే కొన్ని గుంటనక్కలు అధికారం కోసం, భద్రత పేరుతో, ఐక్యమతం పేరుతో, హక్కుల పేరుతో, అంటరాని పేరుతో, మేము ఎక్కువ మీరు తక్కువ అనే పేరుతో ప్రజల్ని ఆలోచించనీయకుండా దేవుడు, మతాల పేరుతో మోసం చేస్తున్నారు. అబ్రహం లింకన్ ఒక మాట చెప్పారు: ప్రజల్ని ఎక్కువ కాలం మోసం చేయలేం, కానీ మతం, దేవుడు అనే ఆయుధంతో తరతరాల వరకు ప్రజల్ని మూర్ఖుల్ని చేయవచ్చు. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? మీకు ఈ కంటెంట్ నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ స్పందనే నాకు ప్రేరణ. ఇంకా మిమ్మల్ని ఆకట్టుకునే మంచి వీడియోలు తీసుకురావడానికి ఇదే నా బలం. జై హింద్, జై భారత్.